మన ఎవరికి సుమన్ శెట్టికి ఇచ్చారు ఏది 2.5 ఎందుకు అది వర్త్ తనకి కూడా వర్తే కదండి. సుమన్ శెట్టి గారు ఫస్ట్ ఎంట్రీ ఇచ్చినప్పుడు అబౌట్ 10 వీక్స్ ఉంటారని ఎవరైనా ఎక్స్పెక్ట్ చేశారా? ఎవరో కాదు, ఆయనే చెప్పారు మొన్న. ఏమని? సింపతి గురించి ఉన్నాడేమో. సింపతి గురించి కాదు మేడం. ఇప్పుడు సింపతి ఒక వీక్ చూస్తారు, 2 వారాలు చూస్తారు, అంతేగాని 12 వారాల పాటు ఒక సింపతిని గెయిన్ చేసుకుంటూ హౌస్లో ఉండడం అనేది జరగని పని. ఇంకొకటి ఏంటంటే మొన్న సుమన్ శెట్టి గారే అన్నారు, నా హైట్కి నా పర్సనాలిటీకి నేను ఇన్ని వారాలు ఉంటానని నేను అనుకోలేదు. కానీ మీరు నామినేషన్స్ టైంలో చూసినట్టయితే సుమన్ శెట్టి గారు పెట్టే పాయింట్స్ కానీ అంటే ఓకే ఫన్ చేస్తున్నారు కాదనట్లేదు, కానీ వ్యాలిడ్ పాయింట్సే పెడుతున్నారు. అండ్ తన మీద ఎవరైనా నామినేట్ చేసినా సరే దాని మీద స్టాండ్ తీసుకొని గట్టిగా ఫైట్ చేస్తున్నారు. అండ్ నామినేషన్స్లో ఏదన్నా అన్ఫేర్ టాపిక్ నా మీద పెట్టి నామినేషన్ చేస్తారనుకుంటే స్టాండ్ తీసుకుని గట్టిగా దాని గురించి పోరాడుతున్నారు. సో మీరు 2.5 వర్తే అంటున్నారా? 100% వర్తే. యా, ఇప్పుడు మరి ఫైనల్ వచ్చేసింది, ఎవరు విన్ అవుతారు అనుకుంటున్నారు? ఎవరు విన్ అవుతారు అనేది నేను చెప్పలేను. బట్ టాప్ 5 ఎవరు మరి? ఆ టాప్ 5 అయితే డిమాండ్ పవన్ ఉంటారు, కళ్యాణ్ ఆర్మీ ఆల్రెడీ వెళ్ళిపోయాడు, తనుజ గారు ఉంటారు, అండ్ సుమన్ శెట్టి గారు ఉంటారు, భరణి గారు కానీ సంజన గారు కానీ వీళ్ళిద్దరు ఎవరు ఒకరు ఉండొచ్చు. మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు? యా, నేను ఒక కామన్ మ్యాన్ కాబట్టి ఆల్వేస్ నేను డిమాన్ కానీ కళ్యాణ్ కానీ వినాలనుకుంటున్నాను. వాళ్ళిద్దరి గేమ్ చాలా బాగుంది. అండ్ కళ్యాణ్ గారి మెచ్యూరిటీ కానీ డిమాన్ ఆడే గేమ్ కానీ చాలా బాగుంది. అండ్ ఒక సెలబ్రిటీకి ఈక్వల్గా పోటీ పడి సెలబ్రిటీకి ఈక్వల్గా ఓటింగ్ తెచ్చుకొని ఇన్ని వీక్స్ ఉండమంటే అది నార్మల్ మ్యాటర్ అయితే కాదు. సో ఇప్పుడు రీతు ఎలిమినేట్ అయిపోయింది కదా నిన్న, సో అది ఫెయిరా అన్ఫెయిరా? 100% ఫెయిర్ అండి. దీని గురించి కూడా నేను చాలా విన్నాను ఈ 2 డేస్లోనే. ఆల్రెడీ మన శివాజీ గారు సుమన్ అన్నని కట్ అయ్యి